హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మని. కార్తీక మాసంలో అభిషేకాలు వ్రతాలు అకాల వర్షాల కారణంగా కావచ్చు వీడియో చేయడం ఆలస్యమైనది, మన్నించండి. దసరా సెలవులకు ముందు కంబాలపాడు వద్ద ఉన్న వ్యవసాయ కళాశాల వరకు డూప్లికేట్ పట్టాలు వేశారు. ఈలోగా దర్శి నుండి ఒరిజినల్ ట్రాక్ వేయడానికి 250 మీటర్ల పొడవుతో ట్రాక్ తీసుకొని ఒక గూడ్స్ రైలు రావడంతో కంబాలపాడు వద్ద పనిచేస్తున్న కూలీలందరూ ట్రాక్ పనులు ఆపేసి దర్శికి వెళ్ళారు. దాంతో డూప్లికేట్ పట్టాలు పనులు కంబాలపాడు వద్దనే ఆగిపోయాయి. ఒరిజినల్ ట్రాక్ పొదిలి స్టేషన్ వద్ద ఉన్న రాజుపాలెం వరకు వేయడం జరిగింది. ఈలోగా దసరా సెలవులకు కూలీలు పనులను ఆపి వారి ఊర్లకు వెళ్ళిపోయారు. తిరిగి దసరా సెలవులు పూర్తయిన తర్వాత కొత్తరెడ్డిపాలెం, రాజంపల్లి కెనాల్ వద్ద ఉన్నగురవాయిపాలెం, బుచ్చెన్నపాలెం వద్ద లావుపాటి కంకరను ట్రాక్ మధ్యలో వేయించే పని కూలీల చేత చేయిస్తున్నారు. ఇక్కడ కొత్త పనులు ఏమీ జరగడం లేదు. నవంబర్ 14వ తేదీ కంకరను తీసుకుని ఒక గూడ్స్ రైలు మల్లవరం స్టేషన్ వరకు వచ్చి వెళ్ళింది. ప్రస్తుతం మనం ఏ ఊరికి వెళ్ళినా కంకరను ట్రాక్ మధ్య వేసేటువంటి పనులే చేస్తున్నారే కానీ కొత్తగా ఎలాంటి పనులు జరగడం లేదు. 22వ తారీఖున చినారికడ్ల వద్ద తిరిగి మళ్ళీ ట్రాక్ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజంపల్లె వద్ద జరుగుతున్న కంకర పనులను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది బుచ్చెన్నపాలెం వద్ద పరిస్థితి. దర్శి నుండి రాజుపాలెం వరకు ఒరిజినల్ రైల్వే ట్రాకులన్నీ వేసేశారు. ఇప్పుడు ట్రయల్ రన్ వేసినా ఇబ్బంది లేదు. కంకర ట్రాకుల మధ్య వేయడం తప్ప గత 15 రోజుల నుంచి ఎలాంటి కొత్త పని సాగడం లేదు. ప్రస్తుతం ఫేజ్ 2లో భాగంగా పొదిలి కనిగిరి మధ్య పనులు నల్లేరు మీద నడకల్లాగా సాగుతున్నాయి. పామూరు, కాకులవారిపాలెం, రావిపాడు, ఓబులాయపల్లి వద్ద ఎలాంటి పనులు థర్డ్ ఫేజ్గా భాగంగా ప్రారంభించలేదు. ప్రస్తుతానికి కంకర పనులు మాత్రమే సాగుతున్నాయి. ఈ మధ్య దర్శి స్టేషన్ని దర్శించినటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, దర్శి ఇన్ఛార్జి గారు రైల్వే అధికారులతో మాట్లాడిన తర్వాత విలేకరుల సమక్షంలో సంక్రాంతి పండుగ నుండి ప్రతిరోజు రెగ్యులర్గా దర్శి వరకు రైళ్ల రాకపోకలు ఉంటాయని వెల్లడించారు. నిజంగా వారు చెప్పిన రోజు నుంచి రైళ్ల రాకపోకలు జరిగితే దర్శి ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్లే. అలాగే పొదిలి వద్ద రాజుపాలెం వరకు ట్రయల్ రన్ నడపాలని కోరుకుంటూ ఇక నుంచి నెలలో 2వ వారం వీడియో అందిస్తాను. నెలకు మొత్తం మీద 2 వీడియోలు, అది అక్కడ పనులు జరిగితేనే అందించగలను. సకాలంలో పనులు ఆటంకాలు లేకుండా జరగాలని ప్రార్థిస్తూ మీ శర్మ.